నీట్ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్కు విద్యార్థుల సమస్యలపై స్పష్టత, చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కోసం రేవంత్ రెడ్డి ర్యాలీ చేశారని, అది నీటి విద్యార్థులకు మద్దతుగా చేసిన కార్యక్రమం కాదని విమర్శించారు. నీటి విద్యార్థులకు మద్దతుగా మొదటగా కేటీఆర్ స్పందించారంటున్న క్రిశాంక్తో మా ప్రతినిధి హరికృష్ణతో ఫేస్ టు ఫేస్. కాసేపట్లో ధర్నా చౌక్లో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏదైతే నీటి విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం అంచివేస్తుందో దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రానున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సుశాంక్ ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఒకవైపు మీరు ఇట్లా నీటి విద్యార్థులకు సపోర్టుగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడతారు, ఇంకోవైపు యూత్ కాంగ్రెస్ ఈ యొక్క ధర్నాను అడ్డుకుంటామంటూ కూడా యూత్ కాంగ్రెస్ చెప్తుంది. అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు స్పష్టతనే లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు ర్యాలీ చూసినాం, యువత కోసం చేసిర్రా? కాదు కదా, రాహుల్ గాంధీ గారి కోసం చేసిర్రు. మీరు గమనించండి, నీటి విషయంలో మొదట మాట్లాడింది స్టాలిన్ గారు, కేటీఆర్ గారు. నీటు ఆ యువతను కూడా కొన్ని రోజుల ముందే మేము పిలిచి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడారు? మొన్న పార్లమెంటు సెషన్ మొదటి రోజు మీరు రాహుల్ గాంధీ గారు వచ్చారు. సరే, సంతోషం, వచ్చిర్రు, ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయ ర్యాలీ చేసిర్రు. అదేంటది? కాంగ్రెస్ కండువాలు వేసుకొని 3 రంగుల జెండా బట్టి రేవంత్ అన్న పాటలు వేసుకోవడం. మీరా మాట్లాడేది, మీరా చెప్పేది? రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ, నిన్న కూడా చూస్తున్నాం, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తున్నారు. నిస్వార్థంగా ఇవాళ ఏ యువత అయితే ఇవాళ అక్కడ చేస్తున్నారో ఢిల్లీలో, వాళ్ళను మరి అక్కడున్న పోలీసులు, అక్కడున్న ప్రభుత్వం కూడా ఏదైతే వాళ్ళ మీద దాడి జరిగిందో దాని మీద ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా, ఇక్కడ ఉన్న యువత అందరం కూడా వాళ్లకు సంఘీభావంగా వాళ్ళతో పాటు ఉన్నాము. గ్లోబరీనాతోని వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా, మరి దాని మీద సమాధానం ఎందుకు చెప్తలేరు? కాళోజీ నారాయణరావు ఏదైతే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉందో, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మరి వారు దానికి కాంట్రాక్ట్ ఇచ్చిర్రు. మరి అది కూడా కేటీఆర్ గారు ఇప్పించిరా రేవంత్ రెడ్డి గారికి చెప్పి? ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిర్రు, అది కూడా చెప్పి ఇప్పించిర్రా? ఇంకా దారుణం ఏంటంటే, ఇగోండి మీకు 2 ఫోటోలు చూపిస్తాను. వీరు కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ జనరల్ సెక్రటరీ, మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు. వీరు గ్లోబరీనా CEO. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, నిజంగానే నువ్వు వేస్తున్న ఆరోపణలు గినామీ అని అంటే మరి మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీతో ఎందుకున్నారు? ఇంకోటి ఇగోండి, వీరెవరు? కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ గారు. అనురాగ్ ఠాకూర్ గారు గ్లోబరీనా CEOకి అవార్డు ఇస్తున్నారు. మరి దీనికి కూడా మీరు మమ్మల్ని అంటారా? అంటే రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని అనాలనంటే భయం. అందుకే పొద్దున్న లేస్తే కేటీఆర్ జపం. నీకు నిజంగానే విద్యార్థుల మీద, యువత మీద మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పక్షాన మాట్లాడండి. కానీ మీకు ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇంట్లో కూడా చిల్లర రాజకీయాలు చేయాలి, ఇంట్లో కూడా కేటీఆర్ని లాగాలి అని కాబట్టే మీరు ఇవాళ ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలు ఇష్యూ ఏంటిది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ సీట్లు ఎందుకు వచ్చినాయి, ఓట్లు ఎందుకు వచ్చినాయి? మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నోసార్లు ఓడిపోయింది కదా. 2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉప ఎన్నికనన్నా గెలిచిందా? డిపాజిట్లు గల్లంతైనాయి. కాంగ్రెస్ పార్టీ సీట్లను కూడా బీజేపీకి అప్పజెప్పిన పరిస్థితి. ఒకటి, నంబర్ 1, అన్ని పరీక్షలు, రేపు రానున్న పరీక్షలు, ఎందుకంటే చూస్తున్నాం మీరు పెట్టిన NTA విఫలమైంది, NEET రద్దు చేయాల్సిన పరిస్థితి. నిన్న ప్రధానమంత్రి గారే ఒప్పుకున్న పరిస్థితి. కానీ ఒప్పుకున్నా కూడా చర్యలు తీసుకుంటలేరు కదా. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది మీరు ఆలోచిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఎప్పుడవుతుంది? సమస్య జరిగిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అవుతుంది. కానీ కావాల్సింది ఇవాళ యువతకి ఏంటిది? ఆ సమస్య కాకముందే, సమస్య అవ్వకముందే ఇవాళ అందరికీ నమ్మకం అనేది కలగాలి. చదువుకున్న వాళ్ళు పరీక్ష రాస్తున్నప్పుడు ఆ నమ్మకం కలగాలి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలి. రేపు దీని మీద పార్లమెంట్లో ఖచ్చితంగా విస్తృతంగా చర్చ జరగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
మరి కాసేపట్లో ధర్నా చౌక్లో బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి కేటీఆర్ తమ జన్మదిన వేడుకలను అటు వదిలి అంటే ఏదైతే విద్యార్థులకు అండగా భరోసానిచ్చేందుకు ఈ యొక్క కార్యక్రమం చేపడుతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా చెప్తున్నారు. మరోవైపు పార్లమెంట్లో ఈ నీటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ చేయాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్, ప్రైమ్ 9.